ఈరోజు మనం కస్టమర్ ఇంటికి వెళ్ళాము. కస్టమర్ మిషన్ వచ్చేసి 6 months నుండి బంద్ చేసి ఉంది. కస్టమర్ అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళారు. దానివల్ల మోటార్ సౌండ్ అనేది ఎక్కువ రావడం వల్ల కస్టమర్ ఏం చేశాడంటే మనకు కాల్ చేస్తే మనం విజిట్ చేసాము. కానీ కస్టమర్ లోపల స్కేలింగ్ వచ్చేసి చాలా ఎక్కువ స్కేలింగ్ ఉంది. దానివల్ల సౌండ్ అనేది అనే సౌండ్ అనేది ఎక్కువ దానివల్ల ముందుతో గ్రౌండ్ చేయడం చేశాను. లాస్ట్ 3 times దీంట్లో స్కేలింగ్ ఎక్కువ ఉండడం వల్ల సౌండ్ అనేది ఎక్కువ వస్తుంది. చాలా ఎక్కువ స్కేలింగ్ ఉండడం వల్ల సౌండ్ అనేది వస్తుంది. మీ ఇంట్లో కూడా ఇలాగే సౌండ్ ఏమైనా వస్తే డ్రైన్ అనేది క్లీన్ చేసుకుంటే మీకు ఆ సౌండ్ అనేది వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడండి మొత్తం స్కేలింగే పట్టుకొని ఉంది ఆడ. దానివల్ల స్క్రూ డ్రైవర్తో కూడా రావట్లేదండి. ఇక మొత్తం మిషన్ అంతా పండబెట్టేసాము. ఇక దాన్ని మిషన్ మొత్తం తీసేసి అక్కడ ఎక్కడ ఉందో మీకు చూపెడతాను. అది స్కేలింగ్ అంతా స్కేలింగ్ సౌండ్ అనేది చాలా ఎక్కువ సౌండ్ వస్తుంది. దాని తర్వాత మిషన్ ఏం చేసామంటే ఫ్లోర్ మీద పెట్టేసాము కదండి. ఈ ఇది మ్యాట్ అనేది ఉంటుంది కదా, ఇది ఇక్కడ మనకు 4 screws ఉంటాయి. ఆ స్క్రూస్ రిమూవ్ చేసేసి మనం కింద మనకు డ్రైన్ పైప్కి వెళ్ళే డ్రమ్ నుండి మోటార్కి వచ్చే పైప్ ఉంటుంది కదా, ఇది ఈ పైప్లో స్కేలింగ్ ఎక్కువ ఉండడం వల్ల మనకు ఆ సౌండ్ అనేది మోటార్ అనే సౌండ్ అనేది ఎక్కువ వస్తుంది. ఈ క్లాంప్ అనేది ఒక్కటి తీసేసామనుకోండి, లోపల ఉన్న స్కేలింగ్ అంతా మనకు ఈజీగా క్లీనింగ్ చేసి పెట్టేసాము. అది లోపల ఎంత స్కేలింగ్ ఉందో రాళ్ళే ఉన్నాయి లోపల. దానివల్ల సౌండ్ అనేది ఎక్కువ వస్తుంది. చూడండి దునుపుతే ఎట్లా పడుతున్నాయి. ఇంకో ఇది ఆన్ ఆఫ్ చేసుకోవాలి. క్లీన్ చేసేసి ఆన్ ఆఫ్ చేసుకుని ఇక్కడ ఉంది టప్ క్లీన్ ఆప్షన్. ఇది 3 seconds హోల్డ్ చేస్తే ఆప్షన్ అనేది మనకి టీసీఎల్ అనే ఆప్షన్ వస్తుంది. ఇట్లా ఆ తర్వాత మనకు వచ్చిన తర్వాత ఇందులో వేయాలి ఫస్ట్ పౌడర్ దాంట్లో బాక్స్లో. సౌండ్ కూడా తక్కువ. ఎల్జీది మాత్రమే పౌడర్ వేస్తే మంచిగా స్కేలింగ్ అవుతుంది. ఫుల్ ప్యాకెట్ వేసేయాలి. ఇది అయిపోయిన తర్వాత ఇది స్టార్ట్ చేయాలి. స్టార్ట్ అవుతుంది. టప్ క్లీన్ ఆప్షన్ ఇది ఉంది కదా, రిన్స్ ప్లస్ కింద దీన్ని 3 seconds ప్రెస్ చేస్తే మనకు టీసీఎల్ అనే ఆప్షన్ వస్తుంది. టప్ క్లీన్ ఆప్షన్ వస్తుంది. అప్పుడు మనం స్టార్ట్ చేస్తే మిషన్ స్టార్ట్ అయిపోతుంది. వాటర్ ఫుల్గా వస్తాయి, మంచిగా క్లీనింగ్ అవుతుంది. ఈ స్కేలింగ్ అంతా రిమూవ్ అయిపోతుంది.